విశాఖ కేజీహెచ్లో చికిత్స పొందుతున్న గిరిజన బాలికలపై వైఎస్ఆర్సీపీ నేతలు పరామర్శించారు. పచ్చ కామర్లకు చికిత్స పొందుతున్న బాలికలకు అందుతున్న వైద్యంపై ఆరా తీశారు. బాలికల తల్లిదండ్రులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో 2 బాలికలు చనిపోయారని మండిపడ్డారు. వైఎస్ఆర్సీపీ నేతలు గురుకులంలో బాలికల అస్వస్థతకు ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమంటూ విమర్శలు గుప్పించారు. మేము ముందే చెప్పాం వాటర్ కంటామినేషన్ వల్ల ఇది జరిగి ఉంటుంది అని. ఎందుకనంటే పక్కనే ఉన్న ఏకలవ్య స్కూలు గురుకులం స్కూలు రెండింటికి కూడా కామన్గా బోర్ ఒక్కటే. ఏకలవ్య స్కూల్లో ఉన్నటువంటి పిల్లలకు కూడా 3 పిల్లలకు వచ్చింది, గురుకులంలో ఉన్నటువంటి పిల్లలకు కూడా ఈరోజు 129 మందికి వచ్చింది. రెండింటికి కామన్ థింగ్ ఏంటి అని చూస్తే బోరు. అయితే వాటర్ కంటామినేషన్ వల్ల జరిగిందని అయితే మేము ఆ రోజే చెప్పడం జరిగింది. విద్యార్థులు ఈరోజు ఎఫెక్ట్ అయ్యారో పూర్తిగా ప్రభుత్వ నిర్లక్ష్యం అని చెప్పి మేము గట్టిగా చెప్పగలం. ఎందుకనంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఏర్పాటు చేసినటువంటి ఆర్ఓ ప్లాంట్లు ఏవైతే ఉన్నాయో అవి మెయింటెనెన్స్ చెయ్యట్లేదు, ఫిల్టర్స్ మార్చట్లేదు, అవి పని చేయడం లేదు. కనీసం పిల్లలకి ఏదైతే భోజనం చేసే భోజనశాల దగ్గర హాట్ వాటర్ కూడా ఇవ్వట్లేదు. ఆ రోజు మేము ప్రశ్నించడం జరిగింది, కనీసం స్థానిక ఎమ్మెల్యే కానీ మంత్రి కానీ పట్టించుకోలేదని. అసలు ఈ ప్రభుత్వానికి కమిట్మెంట్ ఉందా, ఈ ప్రభుత్వానికి డెడికేషన్ ఉందా అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. ఎందుకనంటే అసలు అందరికీ తెలియని విషయం ఏంటి అనంటే 1.5 రోజులుగా ఆ హాస్టల్లో సండే చికెన్ పెట్టట్లేదు. ఏంటా అని ఆరా తీస్తే 1.5 రోజుల క్రితమే జాండీస్ ఎఫెక్ట్ అయి కొంతమంది ఇబ్బంది పడుతున్నారని చెప్పి ప్రిన్సిపల్ సైలెంట్గా చికెన్ ఆపేసి ఉన్నతాధికారులకి చెప్పకుండా ఉంచడం జరిగింది. అలాగే 19వ తారీఖున కలెక్టర్ గారు గురుకులంకి విజిట్కి రావడం జరిగింది. విజిట్కి వచ్చినటువంటి నేపథ్యంలో అక్కడ హెల్త్ క్యాంప్ కూడా నిర్వహించడం జరిగింది. హెల్త్ క్యాంప్ నిర్వహించినప్పుడు అంజలి అనే అమ్మాయికి అక్కడ ఫీవర్ ఐడెంటిఫై అయ్యిందని కూడా ప్రిన్సిపల్ గారు ఆన్ రికార్డ్ చెప్పడం జరిగింది. ఆ రోజు అంజలికి ఫీవర్ ఎఫెక్ట్ అయిందని రిపోర్ట్లో వచ్చింది, కాకపోతే మామూలు ఫీవర్ అని వచ్చింది, ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది, కొంచెం తగ్గి నీరసంగా ఉందని చెప్పేసి రెస్ట్ తీసుకుంది 19వ తారీఖు అని చెప్పేసి ప్రిన్సిపల్ గారు చెబితే ఈరోజు అధికారులు ఏమంటున్నారు, అంజలి వాళ్ళ పేరెంట్స్ బలవంతంగా తీసుకెళ్ళిపోయి నాటు వైద్యం ఇచ్చారంటున్నారు. స్కూల్లోనే అంజలి ఎఫెక్ట్ అయ్యింది. స్కూల్ యాజమాన్య నిర్లక్ష్యంతో అంజలి చనిపోవడం జరిగింది. మరి కల్పన హాస్పిటల్లోనే ఉంది, వచ్చి ఎఫెక్ట్ అయిన దగ్గర నుంచి 22 నుంచి కల్పన హాస్పిటల్లోనే ఉంది. 22 నుంచి చనిపోయే వరకు కూడా హాస్పిటల్స్ ట్రీట్మెంట్లోనే ఉంది. కల్పన ఎందుకు చనిపోయింది? ఈరోజు తూతూ మంత్రంగా అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ని, అక్కడ ఉన్నటువంటి ఏఎంని సస్పెండ్ చేసి చేతులు దులిపేసుకొని వాళ్ళ నిర్లక్ష్యమే అని చెప్తున్నారు. మానవత్వం లేనివాడు, మంచి మనసు లేనివాడు ఎవరు కూడా వెళ్ళకుంటారు. వారికి లేదు ఉంటే ఇలా చూడారు కదా. 37 మంది పిల్లలు వారు మంత్రి చేశారు, నేను మంత్రి చేశారు. ఎప్పుడైనా మా హయాంలో వచ్చారా? ఇలా చనిపోవడం జరుగుతుంది. చనిపోవడం ఇప్పుడు 100 కోటికి జరుగుతుంటారు. ఇంతమంది ఒకేసారి అంచెలంచెలుగా ఇంతమంది వస్తున్నారంటే ఇంకా పరిస్థితులు ఎలాగున్నాయి చూడండి. కురపాం నియోజకవర్గం పిల్లలు ఇక్కడ ఉన్నారు, నా నియోజకవర్గం అంటే సాలూరు నియోజకవర్గం పిల్లలు కూడా ఇక్కడ ఉన్నారు. ఇటువంటి పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. మంత్రి గారు చెప్పేవన్నీ అబద్ధాలే ఉంటాయి ఎక్కువగా.